ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడి అంతరిక్షంపై ప్రభావం ఎలా చూపుతూ ఉంది అనే అంశాలపైన చేపట్టిన మిషన్ ఏది? ఆన్సర్ పంచ్ మిషన్. పియుఎన్సిహెచ్ పంచ్. చూడండి, సూర్యుడి యొక్క అధ్యయనం అన్నమాట ఇది. సూర్యుని పైన అధ్యయనం చేయడానికి, సూర్యుడి బయటి వైపున ఉన్న విషయాలను అధ్యయనం చేయడం కోసం నాసా వాళ్ళు చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అనమాట. అదే పంచ్ మిషన్. పియుఎన్సిహెచ్. పోలరీమీటర్ యూనిఫైడ్ పోలరీమీటర్ యూనిఫైడ్ కరోనా హీలియోస్పియర్ అంటే మనకి హీలియం ఉంటుంది ఎక్కువ సూర్యుని పైన, ఓకేనా? కాబట్టి హీలియోస్పియర్ దీని యొక్క పూర్తి పేరు అనమాట. ఎవరు చేపడుతున్నారు ప్రాజెక్ట్ను? పంచ్ మిషన్ను. ఆన్సర్ నాసా వారు అనమాట. దేనిపైన ప్రయోగం ఇది? సూర్యుడి పైన, సూర్యుడి బయటి వైపున ఉన్నటువంటి సౌర గాలులు, అదేవిధంగా ఓకేనా, మనకి కరోనా విషయాలపైన అధ్యయనం చేయడం కోసం, సూర్యుని యొక్క కరోనా విషయాలపైన అధ్యయనం చేయడం కోసం చేపట్టిన మిషన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ఇస్రో పిఎస్ఎల్వి C-57 అనేటువంటి రాకెట్ ద్వారా తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య L1 మిషన్ను మనం చేపట్టాం సూర్యుడి పైన అధ్యయనం చేయడానికి. ఆదిత్య L1 మిషన్ అనమాట. ఎల్ అంటే లాంగ్రేజీ పాయింట్. సూర్యుని యొక్క లాంగ్రేజీ పాయింట్ వద్దకు చేరి అది పరిశోధన చేస్తుందన్నమాట. అలా 2024 జనవరి 6వ తారీఖున చేరుకుంది. లాంగ్రేజీ పాయింట్ వద్దకు 2024 జనవరి 6వ తేదీన చేరుకుందనమాట. ప్రయోగం జరిపిందేమో సెప్టెంబర్ 2, 2023. ఇది గుర్తుపెట్టుకోవాలి మన ఇస్రో వాళ్ళు. ఇప్పుడు నాసా వాళ్ళు పంచ్ మిషన్ ద్వారా వాళ్ళు చేపడుతూ ఉన్నారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా ఏర్పడిన సంవత్సరం 1958. నాసా ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. నాసా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, ప్రాణిమిత్ర అవార్డు 2025ను అందుకున్న సంస్థ ఏది? ప్రాణిమిత్ర 2025 అవార్డును అందుకున్న సంస్థ వంతారా సంస్థ. వంతారా సంస్థకు చెందినటువంటి రాధేశ్యామ్ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ సొసైటీ వారు అందుకున్నారు. రాధేశ్యామ్ టెంపుల్కు చెందినటువంటి ఎలిఫెంట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈ అవార్డును అందుకోవడం జరిగిందనమాట. ఓకేనా? ఏ సంస్థకు చెందినటువంటి సొసైటీది? ఓకేనా, వంతారా సొసైటీకి అనమాట. కాబట్టి అవార్డు పేరు గుర్తుపెట్టుకోవాలా, ప్రాణిమిత్ర. పేరులోనే ప్రాణిమిత్ర ఉంది. ప్రాణులను రక్షించడం, జంతువులను సంరక్షించడం. ఓకేనా? కార్పొరేట్ రంగంలో జంతు సంరక్షణలో అతి ముఖ్యమైనటువంటి పురస్కారం అనమాట. కార్పొరేట్ రంగంలో జంతు సంరక్షణలో అతి ముఖ్యమైనటువంటి పురస్కారం అనమాట ఈ ప్రాణిమిత్ర పురస్కారం. దానిని ఇప్పుడు వంతారా సంస్థకు చెందినటువంటి రాధేశ్యామ్ టెంపుల్, ఓకేనా, ఎలిఫెంట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు అందుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డు అనమాట. ఈ సొసైటీకి చెందినటువంటి CEO, చైర్మన్ అయినటువంటి కరణి అవార్డును అందుకోవడం జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందజేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ ప్రాణిమిత్ర అవార్డును అందజేయడం జరిగింది. ఆ CEO అయినటువంటి కరణికి, వంతారా సంస్థ CEO అయినటువంటి కరణికి అవార్డును అందజేయడం జరిగింది. కాబట్టి ప్రాణిమిత్ర అవార్డు గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వడం జరిగింది అనేది. థర్డ్ క్వశ్చన్, ఇటీవల భారత్లోని ఏ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రద్దు అయినది? ఇటీవల ఏ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రద్దు అయింది అంటే కనుక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ బీచ్. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దయింది. చాలా చాలా ఇంపార్టెంట్. రద్దయింది ఏంటి ఇంపార్టెంట్ అంటే కనుక అది కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి. చూడండి, 2020లో ఈ ఋషికొండ 600 మీటర్ల తీర ప్రాంతము బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిందనమాట. ఋషికొండ బీచ్లో ఉన్నటువంటి 600 మీటర్ల తీర ప్రాంతము బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు అక్కడ సరిగ్గా సదుపాయాలు లేనందువల్ల దానికి ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును రద్దు చేస్తున్నారు. కెనడాకు చెందినటువంటి సంస్థ
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని ఇస్తాయన్నమాట. అక్కడ సరిగ్గా సదుపాయాలు లేవని చెప్పేసి ఇటీవల కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. ఆ క్రమంలో భాగంగా పరిశీలించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రద్దు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఋషికొండ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్లోకి సునకాలు, కుక్కలు ఎక్కువగా వెళ్తూ ఉన్నాయన్నమాట. మూత్రశాలలు సరిగ్గా లేవు. అదేవిధంగా మనకి స్నానపు గదులు సరిగ్గా అక్కడ లేకపోవడం, చాలా చాలా ఇట్లాంటి విషయాలు అన్నమాట. అదేవిధంగా తరచుగా అక్కడ సునకాలు, కుక్కలు ఎక్కువగా ఆ బీచ్లో వెళ్ళడం జరుగుతుందంట. అక్కడ సరిగ్గా స్నానపు గదులు సరిగ్గా లేవంట, మూత్రపు శాలలు సరిగ్గా లేవంట. ఓకేనా. అదేవిధంగా సీసీ కెమెరాలు సరిగ్గా పని చేయడం లేదని, ఆ కాలి నడక ఏదైతే ఉందో ఆ కాలి నడక మార్గం సరిగ్గా ఇప్పుడు అక్కడ సరిగ్గా లేనందువల్ల ఇట్లాంటి అనేక విషయాలను పరిశీలించి ఇప్పుడు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు చేయడం జరిగిందనమాట ఋషికొండ బీచ్కి. కాబట్టి ఋషికొండ బీచ్ ఈరోజు వార్తల్లో ఉంది బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుతో వార్తల్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 4. భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణంగా విడుదలైన వ్యర్థాలను ఎక్కడ దహనం చేస్తారు? చూడండి, భోపాల్ గ్యాస్ దుర్ఘటన అందరికీ తెలిసినటువంటి దుర్ఘటనే. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంటానే గుర్తుకు రావాల్సిన సంవత్సరం 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో భాగంగా మిథైల్ ఐసోసైనైడ్, సింపుల్గా ఎంఐసి అంటాం, మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి గ్యాస్ లీకేజ్ వల్ల వందలాది మంది ప్రాణాలు పోయినాయి ఆ రోజు గాల్లో. అదేవిధంగా చాలామందికి ఇప్పటికీ అనేక రోగాల బారిన పడి అక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు లీకేజ్ వల్ల. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన దుర్ఘటన అన్నమాట. అక్కడ ఆ రోజు ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు ఓకేనా, భోపాల్ గ్యాస్ లీకేజ్లో భాగంగా విడుదలైన వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిని అక్కడ స్టోరేజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కనుక వాటిని దహనం చేయమని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. అవి ఎక్కడ దహనం చేయాలని నిర్ణయించారంటే కనుక మధ్యప్రదేశ్లోని పీతంపూర్లో దహనం చేయాలని నిర్ణయించారు. గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్లో పీతంపూర్ అనేటువంటి చోట ఇండస్ట్రియల్ ఏరియా ఉందన్నమాట. అక్కడ 337 టన్నులు దహనం చేయాలని నిర్ణయించారు. వాటిని అక్కడికి తీసుకుని వెళ్ళారు. ఓకేనా. అక్కడ మొదటి విడతలో ఒక 10 టన్నులు, 337 టన్నుల్లో ఒక 10 టన్నులు అక్కడ దహనం చేశారు. అయినా సరే గాలి నాణ్యతలో ఎలాంటి తేడా లేదు అని వాళ్ళు భావించారు. కాబట్టి మిగతా వ్యర్థాలను కూడా దహనం చేయాలని నిర్ణయించారనమాట శాస్త్రవేత్తలు. అక్కడ గాలి నాణ్యతలో మార్పులు ఉంటే ఖచ్చితంగా వాటిని ఆపేసేవాళ్ళు. ఈ 10 టన్నులు దహనం చేసినప్పటికి కూడా గాలి నాణ్యతలో ఎలాంటి మార్పులు లేవు కాబట్టి ఇబ్బందులు లేదనమాట, దహనం చేసుకోవచ్చు. కానీ అక్కడ ప్రజలు దాన్ని ఆగ్రహిస్తూ ఉన్నారనమాట. అక్కడ మహిళలు అక్కడ దహనం చేయకూడదని చెప్పేసి అక్కడ ఆందోళన చేపట్టారనమాట. అందుకు వార్తల్లో ఉంది ఈరోజు మళ్ళీ పీతంపూర్. గుర్తుపెట్టుకోవాలి, మధ్యప్రదేశ్లో పీతంపూర్ అనేటువంటి ప్రదేశంలో 337 టన్నులు దహనం చేయాలని నిర్ణయించారు. ఆల్రెడీ 10 టన్నులు చేశారు. ఫిబ్రవరి 4వ తారీఖున 2వ విడత, అదే ఫిబ్రవరి 10వ తారీఖున 3వ విడత, ఇలా 3 విడతల్లో మొత్తంగా వాటిని దహనం చేస్తామని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, అక్కడ సర్ది చెప్పడం జరిగింది ఆ మహిళలకు, వాళ్ళందరికీ కూడా. మేము ఆల్రెడీ ఒక 10 టన్నులు దహనం చేశాము, గాలి నాణ్యతలో ఎలాంటి మార్పులు లేవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళకి, అక్కడ మహిళలకి, అక్కడ వచ్చినటువంటి ఆందోళనకారులకు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, పోలీస్ యంత్రాంగం వీరందరూ కూడా సర్ది చెప్పడం జరిగిందనమాట. భోపాల్ గ్యాస్ లీకేజ్ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు వార్తల్లో ఉంది కాబట్టి రేపు రానున్న ఎగ్జామ్స్లో స్టాండర్డ్లు కూడా బిట్లు పడతాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. 15 ఏళ్ళు దాటిన వాహనాలకు ఇంధనం బంద్ చేస్తున్నట్లు ఏ నగరం వార్తల్లో ఉంది? చూడండి, 15 ఏళ్లకు దాటినటువంటి వాహనాలకి ఇంధనం అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లాంటివి వాడతాం కదా ఇంధనంగా, వాటిని బంద్ చేస్తున్నట్లుగా ఈరోజు ఢిల్లీ వార్తల్లో నిలిచిందనమాట. మార్చి 31 తర్వాత, ఈ ఏడాది మార్చి 31 తర్వాత 15 ఏళ్లకు సంబంధించినటువంటి వాహనాలు, 15 ఏళ్ళ తర్వాత కూడా అవి వాడుతూ ఉంటే వాటికి ఇంధనం బంద్ చేస్తూ ఉన్నట్లుగా ఢిల్లీ ప్రకటించిందనమాట.
మనందరికీ తెలుసు ప్రపంచంలోనే కాలుష్య నగరాలలో టాప్లో నిలిచింది ఇటీవల ఢిల్లీ. ప్రపంచంలోని టాప్లో నిలిచిందనమాట. కాబట్టి అట్లాంటి నిర్ణయాలు తీసుకోకపోతే చాలా ఇబ్బంది అనమాట. కాబట్టి ఈరోజు నిర్ణయం తీసుకుంది ఢిల్లీ. 15 ఏళ్ళ తర్వాత కూడా ఎవరైనా 15 ఏళ్ళ దాటినటువంటి వాహనాలను ఆ ఇంధనం అనేటువంటిది అక్కడ బంద్ చేస్తారనమాట. కాబట్టి మంచి నిర్ణయం ఇది. ఓకేనా. ఎక్కడ ఢిల్లీలో ఈ విషయం జరిగింది. మార్చి 31 తర్వాత ఇది జరుగుతుందన్నమాట. కానీ ప్రపంచంలో కాలుష్యంలో భారతదేశ స్థానం ఎంత? టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5. నేను ఆల్రెడీ ఇటీవల చెప్పా కాలుష్య దేశాల జాబితా. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4. ఓకేనా. పాయింట్లు కూడా చెప్పా, కాలుష్య పాయింట్స్ కూడా చెప్పా. కాబట్టి టాప్ 5 కంట్రీస్ ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం అనేది తెలియజేయండి. అదే నగరాల్లో అయితే టాప్ 1 ఢిల్లీ ఉంది, టాప్ 2 నోయిడా ఉంది ప్రపంచంలో. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్లో ఏ వ్యాధి రహిత దేశంగా ప్రకటించింది? భారత్ను ఏ వ్యాధి రహిత దేశంగా ప్రకటించింది అంటే కాలాజర్. చూడండి, కాలాజర్ అనేటువంటి ఈ వ్యాధి ప్రోటోజోవా సంబంధ వ్యాధి, ప్రోటోజోవన్ డిసీజ్ అంటారు. భారతదేశంలో 2 దశాబ్దాలకు పైగా ప్రజా ఆరోగ్యం పైన ప్రభావితం చూపిన వ్యాధి, అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. మలేరియా కంటే అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. బార్న్ వెస్టర్న్ డిసీజులు అయితే కనుక మలేరియా తర్వాత అత్యంత ప్రాణాంతకమైన వ్యాధిగా చెబుతున్నారు. ఏ వ్యాధిని? కాలాజర్ అనే వ్యాధిని. ఈ కాలాజర్ వ్యాధి గురించి మనం చూస్తే 1874 1874లో భారత భూభాగంలోని జెస్సోర్ అనే ప్రాంతంలో ఏకంగా 3 ఏళ్లలో 7.5 లక్షల మంది చనిపోయారన్నమాట ఈ వ్యాధి వల్ల. జెస్సోర్ అనే నగరం భారత భూభాగంలోని నగరం. 1874లో ఏకంగా 3 ఏళ్లలో 7.5 లక్షల మంది చనిపోయి ఉంటారంట. ఈ జెస్సోర్ ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉందన్నమాట. అప్పుడు మన భారత భూభాగంలో ఉండేది. ఇక 1970లో ప్రపంచంలో నమోదైనటువంటి కేసుల్లో కాలాజర్ కేసులో భారతదేశంలో 11.5% ఉండేటంట. 11.5% భారతదేశంలోనే ఉండేటి 1970 నాటికి. 1990, 1991 ఈ సంవత్సరంలో భారతదేశము ఈ వ్యాధి నిర్మూలనకు కార్యక్రమాలు ప్రారంభించిందనమాట. 1990, 1991 నుంచి భారత ప్రభుత్వము కాలాజర్ వ్యాధి నిర్మూలనకు దాని నియంత్రణకు కృషి చేస్తూ ఉందన్నమాట. అప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే 2023లో మనం ప్రతి 10,000 మందికి ఒక కేసు నిర్మూలన లక్ష్యంగా మనం సక్సెస్ అయ్యామన్నమాట 2023 నాటికి. అంటే 10,000 మందికి ఒక కాలాజర్ కేసు లక్ష్యంగా మనం సక్సెస్ కావడం జరిగింది. 2024లో ఈ కాలాజర్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. ఇప్పుడు ఒక కేసు కూడా నమోదు కాలేదన్నమాట ఈ సంవత్సరం నాటికి. కాబట్టి దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో నిర్మూలన దేశంగా ప్రకటించిందనమాట. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి. కాలాజర్ ఈరోజు వార్తల్లో ఉంది. భారతదేశంలో ఒక కేసు కూడా నమోదు కాని దేశంగా వార్తల్లో ఉందన్నమాట. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO ఏర్పడిన సంవత్సరం 1948. WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత చైర్మన్ టెడ్రస్ అధానం. క్వశ్చన్ నెంబర్ 7. గనుల శాఖచే క్రింది ఏ ఖనిజం మేజర్ ఖనిజాలుగా గుర్తించబడ్డాయి? మేజర్ ఖనిజాలు, ప్రధాన ఖనిజాలు, మేజర్ మినరల్స్ ఏవిగా ఇప్పుడు గుర్తించబడ్డాయి అంటే కనుక
ఇంతకుముందు మైనర్ ఖనిజాలుగా ఉండేటన్నమాట. ఇప్పుడు అవి మేజర్ ఖనిజాలుగా గుర్తించబడ్డాయి. అవి ఒక 4 మీరు నోట్ చేసుకోవాలి. 1 క్వార్ట్జ్, 2 మైకా, 3 బైరైట్స్, 4 ఫెల్స్పార్. మళ్ళీ చెప్తున్నా, క్వార్ట్జు, మైకా, బైరైట్స్, ఫెల్స్పార్. ఈ 4 ఖనిజాలను కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ ప్రధాన ఖనిజాలుగా, మేజర్ ఖనిజాలుగా గుర్తించాయన్నమాట. సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఆరోగ్య సంరక్షణ, అదేవిధంగా అంతరిక్ష వ్యోమనౌక పరిశ్రమలు, ఇట్లాంటి దానిలో చాలా కీలకంగా ఈ ఖనిజాలు ఉపయోగపడుతున్నాయని చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఈ 4 ఖనిజాలు కూడా పెల్మనైట్ అనే శిలలలో లభిస్తాయంట. పెల్మనైట్ అనే శిలలో లభిస్తాయి. వికే సారస్వత్ నేతృత్వంలోని ఒక ఉప మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. వికే సారస్వత్ నేతృత్వంలోని ఉపమంత్రుల వర్గం ఈ నిర్ణయం తీసుకునిందనమాట. ఇటీవలనే మనందరికీ తెలుసు, క్రిటికల్ మినరల్ మిషన్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దాని తర్వాత తీసుకున్న నిర్ణయం అన్నమాట ఇది. ఈ 4 ఖనిజాలను కూడా మేజర్ ఖనిజాలుగా గుర్తిస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ 4 ఖనిజాలు ఏవి అనేది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏవి అంటే కనుక క్వార్ట్జు, మైకా, బైరైట్స్, ఫెల్స్పార్ అనేటువంటివి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8. గోధుమలను అధికంగా తీసుకోవడం వల్ల సెలినోసిస్ వస్తుందని తెలిపిన సంస్థ ఏది? గోధుమలను అధికంగా తీసుకోవడం వల్ల సెలినోసిస్ అనే వ్యాధి వస్తూ ఉందని చెప్పేసి తెలిపినటువంటి సంస్థ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. న్యూఢిల్లీలో ఉంటుంది. 2011లో ఏర్పడింది. ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ రాజీవ్ బహాల్. ICMR 2011లో ఏర్పడింది. న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయము, ప్రస్తుత చైర్మన్ వచ్చేసి రాజీవ్ బహాల్. ICMR అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ ICMR వాళ్ళు ఏమంటున్నారంటే కనుక, అధిక గోధుమలను తీసుకోవడం వల్ల, గోధుమలు ఉంటాయి కదా మనకు, వీట్, ఆ గోధుమలను తీసుకోవడం వల్ల సెలీనియం, అందులో ఉన్నటువంటి సెలీనియం సాంద్రతలు పెరిగి దానివల్లనే సెలినోసిస్ అనే వ్యాధి వస్తూ ఉంది. ఈ సెలినోసిస్ వ్యాధిగ్రస్తుల యొక్క జుట్టు బాగా రాలిపోతుందంట. సెలినోసిస్ వ్యాధిగ్రస్తుల గోళ్ళు బాగా పెలుసుగా ఉంటాయంట. సెలినోసిస్ వ్యాధిగ్రస్తుల యొక్క లక్షణాల్లో మరొకటి నాడీ సంబంధ వ్యాధులు వస్తాయంట. నాడీ సంబంధ వ్యాధులు అన్నమాట. సెలినోసిస్ అంటే సెలీనియం అధికంగా ఉండడం అన్నమాట. సెలీనియం అధికంగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రజా పంపిణీ దుకాణాలు ఏవైతే ఉంటాయో, ప్రజా పంపిణీ దుకాణాల నుంచి గోధుమలు వాడుతూ ఉంటారు కదా, అటువంటి వారిలో ఎక్కువ సెలీనియం సాంద్రత కనిపిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు ICMR. ఈ ICMR వారు కేంద్ర ఆరోగ్య శాఖకు ఒక నివేదికను వెల్లడించారనమాట. ICMR వారు, కేంద్ర ఆరోగ్య శాఖ ఉంటుంది కదా, మన ఆరోగ్య మంత్రి ఎవరంటే జేపీ నడ్డా. కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరంటే జేపీ నడ్డా. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, జేపీ నడ్డా. వారికి నివేదికను అందించడం జరిగిందనమాట. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా? 9th క్వశ్చన్. జాగ్వార్ ఫైటర్ జెట్టుకు తొలి మహిళా పైలట్గా ఎవరు నియమితులయ్యారు? జాగ్వార్ ఫైటర్ జెట్టుకు తొలి మహిళా పైలట్గా నియమితులైన వారు తనిష్కా సింగ్. ఈ తనిష్కా సింగ్ ఇమేజ్లో చూడొచ్చు మనం. ఈమె తెలంగాణలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్లో శిక్షణ తీసుకుందంట. తెలంగాణలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్లో శిక్షణ తీసుకున్న మహిళ ఈ తనిష్కా సింగ్. హక్ 132 ఎయిర్క్రాఫ్ట్ విమానాన్ని నడపడంలో మంచి అనుభవం, మంచి శిక్షణ అందుకుందనమాట. హక్ 132 ఓకేనా, ఎయిర్ ఫోర్స్ విమానాన్ని బాగా నడుపుతుందంట. ఇకపోతే ఇప్పుడు ఈమె జాగ్వార్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్గా ఇప్పుడు నియమించబడింది. చూడండి, అత్యంత ఖచ్చితమైనటువంటి వైమానిక దాడులకు పేరుందనమాట.
వ్యూహాత్మక ఖచ్చితమైన దాడులకు మంచి పేరుంది ఈ జాగ్వార్ ఫైటర్ జెట్కు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అత్యంత ముఖ్యమైన భాగం అన్నమాట ఈ జాగ్వార్ ఫైటర్ జెట్. పూర్తి స్థాయిలో జాగ్వార్ ఫైటర్ జెట్కు శాశ్వత పైలట్గా నియమించబడింది. మొదటి మహిళగా ఈ తనిష్కా సింగ్ గుర్తింపు పొందిందనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, మన దేశంలో అత్యంత తేలికపాటి యుద్ధ విమానం తేజస్. మనందరికీ తెలుసు తేజస్ గురించి. ఈ తేజస్కు మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరు? తేజస్ యొక్క మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరు? ఈమె కూడా సింగ్ అనే పేరుతోనే వస్తుంది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే హస్తకళా ప్రదర్శనలో లక్కబొమ్మ స్టాలుకు అనుమతి పొందిన వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలుగు కీర్తి మరొకసారి ఢిల్లీకి చేరిందనమాట. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే హస్తకళా ప్రదర్శనలో భాగంగా ఒక స్టాలు ఏర్పాటు చేయబోతున్నారు. మొదటిసారిగా లక్కబొమ్మలకు సంబంధించిన స్టాలు. లక్కబొమ్మల స్టాల్ ఇంతవరకు ఎప్పుడు కూడా అక్కడ ఏర్పాటు చేయలేదంట. మొట్టమొదటిసారిగా లక్కబొమ్మల స్టాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ లక్కబొమ్మల స్టాలు ఏర్పాటు చేయడానికి అనుమతి పొందింది ఎవరంటే కనుక పెదపాటి సత్యనారాయణ శరత్. ఇక్కడ ఈమెయిల్లో చూడొచ్చు మనం పెదపాటి సత్యనారాయణ శరత్ను. ఇతను లక్క బొమ్మలను తయారు చేస్తాడు. అనకాపల్లి జిల్లాలో ఏటికొప్పాకలో లక్క బొమ్మల తయారీ చాలా ప్రసిద్ధిగా మనకు తెలుసు. ఏ జిల్లా? అనకాపల్లి జిల్లా. ఎక్కడ లక్క బొమ్మలు అంటే కనుక గుర్తుకొచ్చేది ఏటికొప్పాక. ఈ ఏటికొప్పాక లక్క బొమ్మల తయారీదారుడైనటువంటి పెదపాటి సత్యనారాయణ శరత్. పెదపాటి సత్యనారాయణ శరత్కు అనుమతి లభించిందనమాట. కాబట్టి ఇట్లాంటి గుర్తింపు పొందిన మొదటి వ్యక్తి అనమాట రాష్ట్రపతి భవన్లో, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగేటువంటి హస్తకళా ప్రదర్శనలో భాగంగా. కాబట్టి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీకు ఎవరికైనా సరే ఇండియన్ హిస్టరీ నుంచి మెటీరియల్ కావాలనుకుంటే మీరు 70132 59240 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు ఆ మెటీరియల్ పంపిస్తారు. మీరు పీడిఎఫ్ తీసుకొని జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. 70132 అదేవిధంగా మీరు ఎగ్జామ్స్ ఎవరైనా కానిస్టేబుల్స్కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వేస్ సంబంధించి గ్రూప్ డి ఉంది ఇప్పుడు మనకి, అదేవిధంగా ఎన్టీపీసీ అప్లై చేసినారు. కాబట్టి ఇటువంటి వాటికి మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనుకున్నా డైలీ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తాం. ఓకేనా? వాటికి మీరు కొద్దిగా పేమెంట్ చేసి మీరు చాలా కాలం పాటు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండొచ్చు అనమాట. కాబట్టి మీరు వీటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు ఎగ్జామ్ గ్రూపులో యాడ్ అయ్యి డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండవచ్చు. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.